ఈ తల్లికి 2 నెలల క్రితం ఒక యాక్సిడెంట్ అయిందంటే, యాక్సిడెంట్ అయినప్పుడు తలకు దెబ్బ తగిలిందంట, ఏడు ఇరిగిపోయిందండి యాక్సిడెంట్లో. ఆపరేషన్ చేయాలన్నారంట డాక్టర్లు. తలకి ఆపరేషన్ చేయాలన్నారంట. అలాంటిది ఇక్కడికి విశ్వాసంతో తల్లి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుని మన ప్రేరాయిల్ బాటిల్ పట్టుకెళ్ళి రాసుకుందంట. ఆపరేషన్ అవసరం లేకోకుండానే తగ్గిపోయిందంట. ఏలు ఇరిగిపోయింది కూడా, కంప్లీట్గా స్వస్థపడిపోయిందంట. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. ఈ తల్లి ఒక రోజున రాత్రి నిద్రపోయి లేచి చూసేసరికి ఈ పక్కంపట నొప్పి వచ్చేసి కిడ్నీ దగ్గర భయంకరమైన నొప్పి వచ్చి చనిపోతానేమో అని అంత భయపడిపోయి ఇంట్లో వాళ్ళందరిని పిలిచి అందరికీ కూతుర్లకి అల్లుళ్ళకి ఫోన్ చేసేసిందంట. అవి నేను బతకనికి చనిపోతాను, మీ నాన్న జాగ్రత్త చూసుకోండి అని. ఒక కళ కూడా వచ్చిందంట వచ్చేయమని. నేను రానని చెప్పేసాను అని మరి లేచి కచ్చిప్పు తీసుకుని మన ప్రేరాయిలు పెట్టేసుకుని కచ్చిప్పు పెట్టేసుకుని ప్రార్థన చేసుకుని, ప్రభువా నాకు అరగంటలో తగ్గిపోవాలి, నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను అని చెప్పేసి అని వండికేసి కూర్చుందంట. పావు గంటలోనే అసలు ఆ నొప్పి అదంతా భయంకరమైన సమస్య ఏమైపోయిందో తెలియదంటే స్వస్థపరిచారండి దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. 5 రోజుల మీటింగ్కి ఈ తల్లి వచ్చినప్పుడు ఈ మీద దయ్యపాత్మ పనిచేసి బహు భయంకరంగా చెస్ట్ మీద చెస్ట్ పెయిన్, కాళ్ళు నొప్పులు, కిడ్నీ పెయిన్, ఎంత భయంకరంగా చనిపోతానేమో అన్నది భయపడి ఏడ్చుకుంటూ వచ్చింది. అక్కడ ప్రార్థన చేయగానే కింద పడిపోయింది. అంటే గద్దించగానే దురాత్మ వెళ్ళిపోయింది. ఆ తర్వాత వెంటనే దేవుడు స్వస్థపరిచారండి. అప్పటి నుంచి ఆ గాలి చేష్టలు కానీ, ఆ నొప్పి కానీ, దయ్యపాత్మ కానీ అవి ఏమీ లేవంటే కంప్లీట్ దేవుడు స్వస్థపరిచారు మన మీటింగుల్లో. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఆదికాండం 49వ అధ్యాయము 22వ వచనం. ఏసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని ఫలించెడి కొమ్మలా ఉండాలని కోరుకుంటున్నారు. ఏసేపులా ఏసేపు ఎలా ఫలించెడు కొమ్మలా మారాడు, అంత గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు అని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఆశీర్వాదం ఎలా పొందవచ్చో ఈజీగా మనలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఏసేపు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు ఏసేపు. ఆ దేవుని పట్ల ఉన్న ప్రేమ, ఆ భయభక్తులే అతని జీవితంలో గొప్ప ఉన్నత స్థానానికి ఎదగటానికి దోహదపడినాయి. ఫలించెడి కొమ్మగా ఒక 20 వెండి నాణాలకు అమ్మబడిన దాసుడు ఐగుప్తు దేశానికే ప్రభువుగా, ప్రధానమంత్రిగా, ప్రపంచ దేశాల్లో కరువు వస్తే అతను పోషించే వ్యక్తిగా మారాడంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. దాని కొమ్మలు గోడపైకి ఎక్కినాయటండి. ఆ కాయలు అందరికీ సమృద్ధిగా దొరికినని రాయబడింది. ఎలాగున ఒక వ్యక్తి అంత ఎదిగాడు, అంతగా దీవించబడ్డాడు. దేవునికి ఏమైనా జలసీన కొందరిని ప్రేమించి, కొందరిని హెచ్చించి, కొందరిని పేదలుగా తయారు చేయడానికి ఎక్కడ దేవుడికి ఆ ఉద్దేశం లేదు అని ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం మనకు తెలియజేస్తుంది. మీరు బహుగా ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని స్వతంత్రించుకోనండి, లోపరుచుకోనండి అని అక్కడ చెప్పారు. ఆదికాండం 9వ అధ్యాయంలో నోవహు కుటుంబంతో కూడా ప్రభు చెప్పారు ఈ విషయాన్ని, ఈ వాగ్దానాన్ని. దీన్ని బట్టి ఒక్కసారి చూడండి. అప్పటికి ఆదాము దేవునికి ఇష్టంగా ఉన్నాడు. నోవహు కుటుంబం కూడా ఓడలో నుంచి బయటికి రాగానే వారు చాలా ఆత్మీయత వారిలో కనిపించినప్పుడు ఈ వాగ్దానాన్ని ప్రభు ఇచ్చారు. ఎందుకని ఈ దినాల్లో అనేకులు ఈ వాగ్దానం స్వతంత్రించుకోలేకపోతున్నారు, అంత సమృద్ధిని అనుభవించలేకపోతున్నారు. ఐగుప్తులో పరాయి దేశుడైన యోసేపు పరిపాలించాడు. నోవహు దినాలలో నోవహు మొదట సామాన్యుడు కనిపించిన జలప్రళయం వచ్చి భూమి అంతా
తుడిచిపెట్టుకుపోయినప్పుడు ప్రతి మానవాళి చనిపోయిన ఒక నోవహు కుటుంబం ఓడలో ప్రవేశించిన 8 మంది తప్ప. ఎప్పుడైతే ఆ వర్షం అంతా పోయి నీళ్ళన్నీ ఎండిపోయినాయో ఓడ ఒక ప్రాంతంలో ఆగింది. బయటికి దిగినప్పుడు ఇంకెవరు లేరు. ఈ భూమి అంతా నోవహుదే, నోవహు కుటుంబాన్నే. ఆలోచించండి, దేవుడు ప్రతి మానవుని పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉండటానికి ఇదొక ఉదాహరణ. మరి తక్కిన వాళ్ళు ఎందుకని చనిపోయారు? తక్కిన వాళ్ళు ఎందుకని ఇంత అభివృద్ధి పొందలేదు? యాకోబుకి కుమారులు 12 మంది, అందులో ఒక్కడైన యోసేపు ఇంత దీవించబడ్డాడు. తక్కిన వారు ఎందుకు ఇంత దీవించబడలేడు అంటే వారి చెడుతనం, వారి పాపం. పాపాన్ని ఒప్పుకోవాలా, అది ఒకటి. దాన్ని విడిచిపెట్టాలా, ఇది రెండవది. చాలామంది దేవుని దగ్గరికి వచ్చిన పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు, అదే తప్పు. పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడాలి, దాన్ని విడిచిపెట్టడానికి బైబిల్లో కొన్ని ట్రిప్స్ ఉన్నాయి, వాటిని నేర్చుకోవాలి. చాలామంది వీటిని నేర్చుకోరు, వీటిని మెళకువలను పాటించరు. యోసేపు చూడండి, చాలా జాగ్రత్తలు పాటించాడు. యోసేపు జీవితాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆదికాండం 39వ అధ్యాయంలో మన యోసేపు యొక్క చరిత్ర మనం చూడొచ్చు. ఐగుప్తులో 20 వెండి పొతీఫరుకి అమ్మబడ్డాడు. ఆ ఇంట్లో ఒక బానిసగా పనిచేస్తున్నాడు. అతడు అడుగు పెట్టినప్పుడల్లా అడుగు పెట్టిన ప్రాంతాన్ని దేవుడు, ఆ బిజినెస్ను కానీ అన్నిటినీ దేవుడు దీవిస్తున్నారు. ఇది చూసినటువంటి ఆ పొతీఫరు అయినటువంటి ఆ యజమానుడు, యోసేపు వచ్చిన దగ్గర నుంచి నేను దీవించబడుతున్నాను, అతనికి దేవుడు తోడై ఉన్నాడని అతన్ని హెచ్చించి ప్రమోషన్ ఇచ్చి ఆ ఇంటికి, అతను కలిగిన ఆస్తికి మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చాడు. వినండి, పదోన్నతి పొందుతున్నాడు. మరి నీ ఆఫీసులో నీ ఉద్యోగంలో పదోన్నతి పొందుతున్నావా? యోసేపుకు దేవుడు తోడైనాడు. ఎందుకని? యోసేపు భయభక్తులు కలిగి చెడుని విడిచిపెట్టినవాడు కాబట్టి. నెక్స్ట్ నెంబర్ 2, మరొక విషయాన్ని చూద్దాం ఇక్కడ. అదే ఆదికాండం 39వ అధ్యాయము 6-7 వచనాలను చూసినట్లయితే, యోసేపు చేతికి ఆ యజమానుడు సమస్తం అప్పగించాడు. కానీ అతని భార్య అయిన పొతీఫరు భార్య యోసేపు సుందరుడుగా అందగాడుగా ఉండడం చూసి అతని మీద కన్ను వేసినని రాయబడింది. అక్కడి నుంచి అతన్ని పాపానికి శోధిస్తుంది. ఆమె వివాహం కాబడిన స్త్రీ అయినప్పటికీ కూడా అవివాహితుడైనటువంటి అందంగా ఉన్నటువంటి యోసేపును చూసి మనసు పాడు చేసుకుని పాపానికి ఎంకరేజ్ చేస్తుంది. కానీ అప్పటికి మొదటి కీర్తన రాయబడలేదండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అని మొదటి కీర్తన రాయబడలా. యోసేపుకి ఆ ప్రాంతంలో సంఘాలు లేవు, చర్చిలు లేవు, టెలివిజన్ ఛానల్స్ లేవు, యూత్ మీటింగ్స్ లేవు. కానీ మారు మనసు పొంది రక్షణ పొందిన యాకోబు యొక్క సాక్ష్యాన్ని బహుశా యోసేపు విన్నాడు. ఎక్కువగా యాకోబుకి దగ్గరగా ఉండేవాడు యోసేపు, యాకోబుకి ఇష్టడు. ఇంటి దగ్గర ఆ సాక్ష్యాన్ని విన్నాడు. దాని ద్వారా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఎలా జీవించాలి, యాకోబు మారు మనసు పొందకముందు అతని జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు, సుడిగుండాల గురించి ఈ సాక్ష్యాన్ని యోసేపు విన్నాడు, జాగ్రత్తలు పాటించాడు. తన తండ్రి శరీరీచ్ఛలకు చోటిచ్చి పడిపోయినట్టుగా యోసేపు గమనించాడు. తను అలా ఉండకూడదని, దేవునికి దగ్గరగా దేవుని ప్రేమించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాదు, యోసేపుకి భవిష్యత్తు పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. దేవుడు ఒకరోజు దర్శనం ద్వారా యోసేపుకి గొప్ప నాయకుడు అవుతావని దర్శనాన్ని చూపించారు. ఆ మేరకు యోసేపు ఆ పట్టుదల, ఆ దీక్ష, ఆ గోలు కలిగి ఉన్నాడు. చాలామంది ఏదో బాప్టిస్ట్ అంటే బాప్టిస్ట్, రక్షణ అంటే రక్షణ అని దేవుని దగ్గరికి వస్తారు, కానీ వారిలో పట్టుదల ఉండదు, ఓ దీక్ష ఉండదు. నేను దేవునికి ఇష్టంగా జీవించాలి, నా కోసం ఇంతగా త్యాగం చేసిన, నా కోసం చివరి రక్తబొట్టు వరకు చిందించిన నా ప్రభువుని నేను ప్రేమించాలి, ఆయనకి నేను దగ్గరగా జీవించాలి, ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించాలి అనే ఆలోచనలు ఉండవు. కానీ యోసేపు చూసినట్లయితే, ఎప్పుడైతే ఆ పొతీఫరు భార్య అతని పాపానికి ఎంకరేజ్ చేసిందో, అతడు ఇంత నీచమైన కార్యమును చేసి, ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం, కాబట్టి
నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. చూడండి, దేవునికి ఇంత విరోధముగా ఘోరమైన పాపం చేసి, ఇంత నీచమైన పని చేసి, పాపం తెచ్చుకోను, అది నా వల్ల కానే కాదు అని మాట్లాడాడు. ఇక్కడ ఈ విషయాన్ని గమనించండి. ఏ వ్యక్తి అయినా సరే పాపం చేస్తే అది దేవునికి విరోధం. పాపం చేసే వాళ్ళకి దేవుడు విరోధం అవుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఎలా లేవనెత్తబడతాడు, ఎలా దీవించబడతాడు? ఆశీర్వాదము, స్వస్థత, సమాధానము, శాంతి అన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. మరి దేవునికి విరోధంగా పాపం చేస్తే అవన్నీ ఆగిపోతాయి. రెండవది, భవిష్యత్తు పట్ల ఉన్నతమైన గోలు కలిగిన వాడు. మూడవది, దేవుని పట్ల ప్రేమను కలిగిన వాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డ, నీకు దేవుని పట్ల ప్రేమ ఉన్నదా? నీకోసం ప్రాణం ఇచ్చిన ప్రభు ఆ త్యాగాన్ని అర్థం చేసుకున్నావా? ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమించిన వాళ్ళు యేసేపులా మాట్లాడతారు. నెంబర్ 2, భవిష్యత్తు పట్ల ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు ఇలా నీచమైన కార్యము, నీచమైన పాపానికి ఎలా అడుగులు వేయగలను అని మాట్లాడతారు. నేను అనుకుంటాను, బహుశా యేసేపు చెప్పుంటాడు పొతీఫరు భార్యకి, ఏమన్నా తెలుసా? ఆమె అడుగుంటుంది, నేను నీకు అందంగా లేనా, కనిపించట్లేదా, అంత నీచమైన దానిలా కనిపిస్తున్నానా అని అడిగితే బహుశా యేసేపు చెప్పుంటాడు, నా భవిష్యత్తు నీకంటే అందమైనది. నిన్ను సుఖపెట్టడానికి నేను గనక ఈ పాప పని నేను చేస్తే, ఈ వ్యభిచార పని నేను చేస్తే, భవిష్యత్తులో నా సుఖాన్ని కోల్పోతాను, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాను, ఆదాములా దేవుని చేత తోచివేయబడతాను, వెలివేయబడతాను. అక్కడి నుంచి అన్నీ కష్టాలే, అన్నీ నష్టాలే అని బహుశా యేసేపు చెప్పుంటాడు. బిడ్డలారా వినండి, పాపాన్ని ఒప్పుకోవాలా, దాన్ని విడిచిపెట్టడానికి యేసేపులా జాగ్రత్తలు పాటించాలా, మెళుకువలు పాటించాలా. ఇదే భక్తిలో శ్రేష్టమైనది. కొంతమందికి ఈ మెళుకువలు తీసుకోరు. యేసేపు ఆమెతో ఆ మాట చెప్పడమే కాకుండా ఆమెను విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు. మనం 1 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనములో ఈ మాటను మనం గ్రహించవచ్చు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు ఎలుపుల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. చూడండి, జారత్వమునకు దూరంగా పారిపో. దయ్యాలను దేవుడు వెళ్ళగొట్టమన్నారు, భయపడొద్దన్నారు, ఎదిరించమన్నారు. వినండి, సమస్యలను ప్రభు ఎదిరించమన్నారు, కానీ పాపానికి మాత్రం దూరంగా పారిపోమని చెప్పారు. చాలామంది ఏం కాదులేండి, ఆ అమ్మాయితో మాట్లాడినంత మాత్రాన అన్న సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తే ఏమవుద్దన్నా, ఆ అబ్బాయితో మాట్లాడితే ఏమవుద్దన్నా, ఓ మూవీకి వెళ్తే ఏమవుద్దన్నా, ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మరి అర్ధరాత్రి పూట ఆ అమ్మాయితో నీకు కాల్స్ ఎందుకు? ఆ అబ్బాయితో ఆఫీస్లో డ్యూటీ చేయొచ్చావు, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు ఆఫీస్లో వాళ్ళు మగపిల్లలు నీకు కాల్ చేస్తే అది మంచిది కాదు కదమ్మా, పద్ధతిగా ఉండదు కదా అంటే తప్పే ఉందండి అని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వినండి, ఇక్కడ ప్రభు చెప్తున్నారు, దూరంగా పారిపో, జాగ్రత్తలు పాటించాలి, మెళుకువలు పాటించాలి. కొంతమంది ఈ మెళుకువలు పాటించరు. గతంలో ఈ మెళుకువలు పాటించినందువల్లే నువ్వు పాపంలో పడిపోయావు. ఆ త్రాగుడనే వ్యసనం ఉన్నటువంటి స్నేహితులతో నువ్వు ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేస్తావో, వాళ్ళతో కలిసి ఆ స్థలాలకు వెళ్తావో, అప్పుడే నీకేమొస్తుంది? తాగాలనే మనస్సు నీకు వస్తుంది. అది సైతాను గడు ఎంకరేజ్ చేస్తాడు. నెక్స్ట్, ఎప్పుడైతే ఇలాంటి చెడ్డ స్నేహితులతో సహవాసం చేస్తూ ఉంటావో నీకు కూడా అలాంటి మనసే వస్తుంది. ఆ మాటలు వినకూడదు, ఆ స్థలాలకి వెళ్ళకూడదు, ఆ దృశ్యాలు చూడకూడదు. అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి హేయమని రాయబడిన గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చాలామంది ఆ సినిమాలు అవి జారత్వాన్ని ఎంకరేజ్ చేస్తాయి అంటే నమ్మరు, వాటినే పెట్టి చూస్తూ ఉంటారు. తర్వాత నీకు ఏ మనసు వస్తుంది? ఎమోషనల్గా ఉండేవాడికి ఆ ఫైటింగ్లు అవి చూసినప్పుడు ఇతరులను కొట్టాలని, తిట్టాలని మనసు వస్తూ ఉంటుంది. నెక్స్ట్, కామాతురత కలిగిన వ్యక్తులకి ఆ హార్మోన్స్ అవి ఏం చేస్తాయి? ఎంకరేజ్ చేస్తాయి. విపరీతంగా ఆ స్రావాలు, ఆ గ్రంథులు రెచ్చిపోయి అవి ఏం చేస్తాయి?
ఒక స్వీట్ చూసినప్పుడు ఆ స్వీట్ అంటే ఇష్టం ఉన్న వ్యక్తికి ఎలా నోటి నిండా లాలాజలం ఊరుతుందో, సేమ్ అలాగునే ఆ పాప సంబంధ దృశ్యాలు చూసినప్పుడు నీలోనటువంటి ఆ హార్మోన్స్ ఎక్కువగా నేను ఒత్తిడికి గురి చేసినప్పుడు పాపం చేయాలని విపరీతమైన కోరికలు కలుగుతాయి. అందుకనే బైబిల్ చెప్తుంది దూరంగా పారిపోని. యేసేపు అలా దూరంగా పారిపోయాడు కాబట్టే పాపాన్ని జయించగలిగాడు. అలాగే 2 తిమోతి 2వ అధ్యాయము 12 2 తిమోతి 2వ అధ్యాయం 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనములో, నా కుమారుడా యవనేచ్ఛల నుంచి నువ్వు దూరంగా పారిపో, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసే వారితో నువ్వు నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. మళ్ళీ చదువుతాను. నీ యవనేచ్ఛ నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. వినండి, పవిత్ర హృదయులతో సహవాసం చేయాలా, దేవునితో సహవాసం చేయాలా. ఆత్మీయులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంతమంది బలహీనులతో సహవాసం చేస్తారు. కొంతమంది విమర్శించేవారు గుంపులోకి వెళ్ళి వాళ్ళ మాటలు అంటారు. ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని వాక్యం రాయబడింది. కొంతమందికి దైవ సేవకులు విమర్శించడం అలవాటు. వాళ్ళతో సాంగత్యం చేసిన వారికి ఈవిల్ స్పిరిట్స్ పడతాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ దైవ సేవకుల్లో మంచి ఉంటే తీసుకో, చెడు ఉంటే విడిచిపెట్టే ప్రార్థన చెయ్యి. దేవుడు అతను మార్చాలని, దేవుడు అలాంటి పాఠం నాకు నేర్పారు. ఈరోజు నువ్వు కూడా నేర్చుకో. అలాగే నెక్స్ట్, బలహీనులు పాపంలో పడిపోయిన వారితో ఎప్పుడు సాంగత్యం చేయకూడదు. అలాంటి వారి సలహాలు తీసుకోకూడదు. ఉదయమే లేచి ప్రార్థన చెయ్యి, దేవుని వాక్యాన్ని చదువు. నెక్స్ట్, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం నేర్చుకో. ఎవరిలో అయితే దేవుణ్ణి ప్రేమించేటువంటి ఆ మనసు తగ్గుద్దో, ఆ సిలువ త్యాగం అనేటువంటిది అర్థం కాదో, వారిలోనే ప్రేమ తగ్గుద్ది. వారే మొదట్లో ఎమోషనల్ కొత్త చీపురులా ఉంటారు, ఆరంభ సూర్యులా. ఆ తర్వాత గ్రాడ్యువల్గా వాళ్ళు డౌన్ అయిపోతారు, బలహీనలు అయిపోతారు. కొంతకాలానికి చెడ్డ స్నేహితులు సహవాసం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏం కాదులే బ్రదర్, ఏం కాదులే సిస్టర్, తప్పు చేసినా పర్లేదు, లవ్ అఫేర్కి అడుగులు వేసినా పర్లేదు, భర్త ఉంది, భార్య ఉంది, మరొక అడుగు వేసినా పర్వాలేదు అనేటువంటి వాళ్ళు బలహీనులు. వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, దూరంగా ఉండాలి. ఈ దేవుడు చెప్పినట్టుగా ఈ ట్రిక్స్ పాటించాలి. అప్పుడు దేవుడు ఆ వ్యక్తి తోడే ఉంటాడు. ఎప్పుడైతే యోసేపు పాపం నుంచి దూరంగా పారిపోయాడో ఫలించెడు కొమ్మలా దీవించబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ఈ మెళుకువలను పాటించవో భక్తిని కాచుకోవడం చాలా కష్టం. క్యారింగ్ చేసే వ్యక్తి ఎలా జాగ్రత్తగా ఉంటుందో తినే విషయాలలో, నడిచే విషయంలో, బరువులెత్తే విషయంలో, అలాగే ఆత్మీయత విషయంలో కూడా అలా జాగ్రత్తను పాటించిన వ్యక్తి ఆత్మఫలం ఫలిస్తారు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం రాయబడింది, ఆ ప్రేమ, సంతోష, సమాధానం నీలో కనిపిస్తాయి. ఈ మెళుకువలు పాటించిన వ్యక్తిలో ఇంకా శరీర సంబంధ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ లక్షణాలు కనిపించినప్పుడు వాళ్ళు ఆత్మీయులు కారు. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం రాయబడి ఉంటుంది, ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన వాటిని మనసు ఉంచుతారు, శరీర సంబంధులైన వారు శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. కనుక శరీర సంబంధమైన వాటి మనసు పెట్టినప్పుడు దేవుని ఆత్మ నీ పట్ల దూరంగా ఉంటుంది. కాబట్టి ఆత్మలో ఫలించో, విశ్వాసములో బలపడో. ఎప్పుడైతే ఆత్మీయుడిగా నువ్వు పాపాన్ని విడిచిపెట్టి పాపానికి దూరంగా ఈ మెళుకువలను పాటిస్తావో, అలాంటి చెడ్డ స్నేహాలకి నువ్వు దూరంగా ఉంటావో, అలాంటి వాటి నుంచి దూరంగా పారిపోతావో, దేవుడిని దీవిస్తారు, హెచ్చిస్తారు. 100% గ్యారంటీ అండ్ వారంటీ. ఎందరినో చూశాను ఈ పరిచయలో, వేల మందిని చూశాను. మా జీవితాల్లో ఈ పాఠాలు మేము నేర్చుకున్నాం. పాపాన్ని ఒప్పుకుంటాం ఒక ఎత్తు, దాన్ని విడిచిపెట్టడానికి ఈ మెళుకువలను పాటించటం. ఎప్పుడైతే అనుదినం ప్రార్థన చేస్తావో, అనుదినము బైబిల్ చదువుతావో, నెక్స్ట్ ఆత్మీయమైన, రుచికరమైన, స్ట్రాంగ్గా, బలముగా నిన్ను బలపరిచే వాక్యాలు వినాలి. బలహీనపరిచేవి. నువ్వు పాపం చేసినా, నువ్వు చేసిన పాపాన్ని, చేయబోయే పాపాలని అన్నిటిని కూడా దేవుడు క్షమించేశాడు, నువ్వు పాపివే కాదంటే
దాన్ని బేస్ చేసుకుని చాలామంది పాపంలో పడుతున్నారు. నేను ఎవరిని విమర్శించడానికి చెప్పట్లేదు. మరి అలాంటప్పుడు పాపం చేయక ఏం చేస్తావు? అప్పుడు నీకు దేవుడు దూరం అవుతాడు. శరీర సంబంధం 1-2 అద్భుతాలు జరుగుతాయి. నువ్వు పరలోకం ఎలా వెళ్తావు? ఏసేపులా ఎలా వరిదెలుతావు? కానీ పాపాన్ని ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టి ఈ మెళుకువలు పాటించి ఆత్మీయులతో స్నేహం చెయ్యి. బలమైన వాక్యాన్ని విను. అప్పుడు నువ్వు బలపడతావు, ఏసేపులో దీవించబడతావు, గొప్ప స్థాయికి ఎదుగుతావు. నా ప్రభు నాకు సెలవిచ్చింది ఒకటే, నాకు అర్థమైంది. క్రైస్తవుడు దరిద్రుడుగా ఉండకూడదు. నేను చెప్పిన ఈ వాక్యాన్ని పాటిస్తే ఉండవు. ప్రవచిస్తున్నాను ప్రభున ఆత్మ ద్వారా. నెంబర్ 2, వ్యాధి. అది నిన్ను కమెంట్ చేయటం ఏంటి? ఎవడిచ్చాడు దానికి అధికారం? నో, దానికి ఒప్పుకోను నేను. డాక్టర్లు చనిపోతావాను అని చెప్పిన డెడ్ లైన్ విధించినా సరే నేను చెప్తున్నాను ఈరోజు ప్రభు నామంపేట, నువ్వు బతుకుతావు. ఈ మెట్టుకు వస్తే ఓ నిబంధన చేసుకుంటే, ఓ తీర్మానం చేసుకుంటే నేను పరిశుద్ధంగా జీవిస్తాను అనే మెట్టుకు వస్తే. నెంబర్ 3, అప్పులు. క్రైస్తవుడు అప్పులు ఇవ్వాలి. అప్పులు చేయటం ఏంటి? సరైన భక్తి రాక, సరైన వాక్యం వినక. నెంబర్ 4, నీ కుటుంబం ఈ భూమి మీదే పరలోకములా ఉండాలి. సహోదరి, నీవు ఫ్రెండ్స్లా ఉండాలి. అది నా బైబిల్ చెప్తుంది. ఆత్మీయుడు ఎలా కట్టుకుంటాడు. ఇలాంటి ప్రసంగాలు ఎన్నో యూట్యూబ్లో ఉన్నాయి, వినండి. రెగ్యులర్గా ఛానల్స్లో ఈ వాక్యాలు వినండి, నువ్వు బలపడతావు. కొట్లాట్లు పోతే డైవర్స్ కనిపించదు. ఆశీర్వాదాన్ని పొందుతావు, సమాధానాన్ని పొందుతావు, నెమ్మదిని పొందుతావు. ఆశీర్వాదం మన సొంతం. ఏసేపు ఫలించెడు కొమ్మ, నిన్ను నన్ను ఫలించెడు కొమ్మగా చేయటానికే పరలోక మహిమని విడిచిపెట్టి లోకంలోకి వచ్చి మన ఆ రీతిగా దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలని, నిత్య జీవములో ఆయన చేర్చుకోవాలని ప్రభు కోరుకున్నారు. అంతేగాని దరిద్రుడిగా, రోగిష్టిగా, విడిపోయేటట్లుగా, సమస్యలతో ఉండిపోయే వ్యక్తిగా ఉంచాలని దేవుడు కోరుకోవట్లేదు. ఈరోజు నువ్వు దేవునాత్మగా చోటిస్తే నీవే ఆ ఫలించెడు కొమ్మ. ఈ మెళుకువలను పాటిస్తావా? యేసేపు పాటించాడు, గొప్పవాడైపోయాడు, ప్రపంచానికి పోషకుడుగా మారిపోయాడు. ఈరోజు ఈ వర్తమానం వింటున్న నిన్ను ఆ మెట్టుకు లేవనెత్తాలని నా ప్రభు కోరుకుంటున్నారు. చోటిస్తావా? ఈ ప్రార్థనలో ఏకీభవిస్తావా? ప్రార్థన. అద్భుతాలు చేయవాడా, ఈరోజు ఫలించెడు కొమ్మలుగా చేయాలని కోరుకున్నావు. ఈ వర్తమానం ప్రతి బిడ్డను దర్శించాయా, నీ కృపకు పాత్రులుగా చేయండి. పాపాన్ని ఒప్పుకోవడమే కాకుండా దాన్ని విడిచిపెట్టడానికి కావలసిన మెళుకువల గురించి మాతో మాట్లాడావు. ఎప్పుడైతే ఆ మెళుకువలు పాటిస్తామో, వాటి జోలికి వెళ్ళకుండా యేసేపుల పాపం నుంచి పారిపోతామో, అప్పుడే కదా ఆశీర్వాదం మా సొంతం అన్నావు, దీవెన మా సొంతం అన్నావు, స్వస్థత మా సొంతం అన్నావు. ఎవరైతే వర్తమానం ఉన్న వారిని దర్శించు, వారిని దీవించు. ఈ రోజే పాప జీవితం నుంచి విడిపించండి. పాపాన్ని జయించే శక్తిని దయచేయండి, విడుదల ఇవ్వండి. దరిద్రాన్ని నుంచి విడిపించండి. యేసేపుల ఫలించెడు కొమ్మలుగా ఆశీర్వదించండి. గొప్ప విజయాన్ని ఇవ్వండి. యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా దగ్గర పాపాన్ని జయించి పరిశుద్ధంగా జీవిస్తున్న వారు 100 మంది ఉన్నారు. తిరిగి మళ్ళీ ఆ పాపంలో పడిపోకోకుండా స్వస్థపడిన వాళ్ళు ఈ పరిచయంలో 1000 మంది ఉన్నారు. సహోదరి సహోదరులరా, డాక్టర్లు బతకమన్న వాళ్ళు కూడా 100 మంది ఉన్నారు. కనుక దరిద్రాన్ని జయించి పైకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో సాక్ష్యాలు వింటున్నారు. ఈ వర్తమానం ద్వారా మీరు దీవించబడాలని, బలపడాలని, గొప్ప స్థితికి లేవనెత్తబడాలని, తద్వారా నా ప్రభుకి మహిమ రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఒకవేళ సమీప ప్రాంతంలో ఉంటే రండి. ఈ వర్తమానాలు వినటానికి ప్రతి ఆదివారం ఈ ఆరాధనలో పాల్గొనలు పొందండి. బలమైన సందేశాలు వినండి. దైవ దీవెనలు పొందండి. దేవుడు మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. మాది కాకినాడ అండి. నేను ఆదివారం వచ్చామండి మీటింగ్కి. చాలా సంతోషించాను. అయ్యగారు మాకు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నానండి. కానీ పరిశుద్ధాత్మ కూడా చాలా బలంగా వచ్చిందండి నాకు. మంచి దైవజనుడి దగ్గర వాక్యం వినడానికి దేవుడి కృప చూపించండి. సంతోషించానండి. నిజంగా నా కుటుంబం కూడా ఇలాగే కట్టబడుతుంది. ఈ మీటింగ్ని బట్టి నేను చాలా మేలు పొందుకున్నాను. అయ్యగారితో చెప్పాను, అయ్యా నాకు షుగర్ వ్యాధి ఉందన్నాను. నిజంగా షుగర్ వ్యాధి అంటే నాకు నా ఆరోగ్యాన్ని బట్టి నాకు ఎంత ఉందన్నది
ఇంచుమించుగా అర్థమైపోద్దండి. నాలో అయితే ఇప్పుడు షుగర్ లేదండి, షుగర్ అస్సలు లేదండి, కానీ నేను షుగర్ లేదు. ఇస్తున్న సాక్ష్యం దేవుడు దీవించిన గడక. నా పేరు ఆర్ఎస్ క్యారోలిన్. నేను డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ నర్సింగ్గా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి రిటైర్ అయ్యానండి. సంజీవ్ రెడ్డి నగర్ కాలనీలో మా పిన్ని ఉంటారు, తన ద్వారా నేను ఈ మీటింగ్కి రావడం జరిగింది. 3 రోజులే నేను అటెండ్ అయ్యాను. నేను గమనించింది ఏంటంటే, ఈ సంఘంలో వాక్యం అనేది ఖండించబడుతుంది. వాక్యం ఏ విధంగా బైబిల్లో ఉందో అదే మనకు బోధించబడుతుంది. ఇది వేరే సంఘాల్లో మనం అబ్జర్వ్ చేయము. పాపం ఏంటి, శాపం ఏంటి, మనం ఒప్పుకోలేంటి, ఇవన్నీ జస్ట్ రండి సంఘానికి, బ్రదర్ ఇంతకుముందు చెప్పిన విధంగా ఓకే వచ్చారు వెళ్ళారు అంతే. కానీ ఖండిస్తే సంఘానికి ఎక్కడ రారో అని అంటే దైవజనులు భయపడతారు. కానీ ఇక్కడ అది నేను చూడలేదు. మనం నిజంగా ఇట్లాంటి వాక్యాన్ని పొందుకొని, మన పాపాలను ఒప్పుకొని, నమ్మదగిన దేవుడిని నమ్ముకొని, ఈ వాక్యాల ద్వారా మనం బలపరచబడి రక్షణ పొంది అనేకులకు రక్షణ మార్గాన్ని చూపించాలి. మరి నాకు ఫ్రాక్చర్ అయింది లెఫ్ట్ లెగ్ చాలా రోజులు, 25 ఇయర్స్ బ్యాక్. ఈ కంటిన్యూస్గా కూర్చుంటే నమ్గా అయిపోవడము అట్లా జరిగేది. సో మా పిన్ని వాళ్ళు, మా మదర్ వాళ్ళు మీటింగ్స్ లాస్ట్ టైం సంక్రాంతి అప్పుడు వచ్చారు. అప్పుడు ప్రేయర్ ఆయిల్ బ్రదర్ది తీసుకొచ్చారు. సో అది ఎప్పుడు కానీ నాకు ప్రాబ్లం అవుతే నేను దాన్ని మసాజ్ చేసుకొని ప్రేయర్ చేసుకుంటే అది వెంటనే రిలీవ్ అవుతుంది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో రిలీవ్ అయిపోతుంది. నొప్పి కూడా ఉండడం లేదనమాట. సో దాన్ని బట్టి నేను నడిపించబడ్డాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఆ స్వస్థత పొందుకున్నందుకు నేను వెళ్ళి చూద్దాము అన్న దాంతో వచ్చాను. దేవుడు నమ్మదగినవాడు. ఇట్లాంటి మీటింగ్స్ ఇంకా కండక్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఆహ్వానం. పరలోక నేస్తం LGF వారి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున మా మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. రండి, మన దేవదేవుని జన్మదినం ఘనముగా ఆరాధించి దైవ దీవెనలు పొందుదాం. ప్రత్యేక వాక్య సందేశములు మరియు స్వస్థతా ప్రార్థనలు జరుగును. స్థలం మెజెస్టిక్ గార్డెన్స్, ఎర్రగడ్డ ఫ్లైఓవర్ ప్రక్కన. My address, Layman's Gospel Fellowship, house number 8-3-502 by 1 by B, flat number G3, Srinivasam Apartments, LR Reddy Guda, near Amirpet, Hyderabad